చూడమ్మా గురుగారు చూడ అంటే కడగండి కడగండి అండి అడుగులు ఒకసారి కడగండి నీళ్ళు పోయాలి ఒకసారి చూడండి ఇది చూడమ్మా ఒకసారి నీళ్ళు కనబడిపోయి ఓకే నీళ్ళు చల్లుకోండి నీళ్ళు చల్లుకోండి ఓకే రైట్ అలాగే ఉండండి ఒకసారి అలా తీసుకోండి ఊట చేతి అలా పెట్టండి ఓకే లెగిస్తే మీరు కూడా రైట్ అంటే మీరు ఎంటర్ అయిపోండి అరే నువ్వు మీ అమ్మకి అర్థం కట్టరాటగా ఆమె కనపడతలే ఆమె ఫోటో. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా తల్లిగారు 95 సంవత్సరాలు సంతోషంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ఇంకా శతాధిక వసంతాలు ఇంక జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మా కుటుంబం తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు. మా తల్లిగారు శ్రీమతి నిమ్మగడ్డ సోమమ్మ గారు 95 సంవత్సరాలు ఈరోజు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా మా కుటుంబం తరఫున మేము ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ ఇంకా కూడా శతాధిక వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది కరోనా టైంలో చాలా మంది వెళ్ళిపోయారండి. దాని గురించి ఏంటంటే ఆరోగ్య గురించి అది కూడా చెప్పాలా? ఆరోగ్యం అయితే ఇప్పుడు మా తల్లిగారి కరోనాలో కూడా కరోనా ఎఫెక్ట్ అయింది. మా అందరికీ కరోనా ఎఫెక్ట్ అయింది. కానీ అప్పటి నుంచి మా తల్లిగారిని నేను దగ్గరుండి కూడా అన్ని ఆమెకు ఏం లోటు రాకుండా ఇప్పటి వరకు నేను చూసుకోగలుగుతున్నాను. అందుమూలంగా అప్పటికి ఆరోగ్యం ఉండగలిగింది. నేనున్నంత వరకు మా తల్లిగారికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు మా యొక్క అంబేద్కర్ నగర్లో కానీ ఈ యొక్క విజయవాడ సిటీలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఒక మాతృమూర్తికి తన యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా ఎవరో చేయనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన మా మేనమామ గారైన నిమ్మగడ్డ రామాంజల్ గారికి ఏంటి నిజంగా వారి కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు ఒక తల్లి యొక్క విలువ అనేది గుర్తించి ఆ యొక్క తల్లి యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా నిమ్మగడ్డ రామాంజల్ గారు మా మేనమామ గారైన రామాంజల్ గారికి వారి కుటుంబ సభ్యులైన వారి మొత్తానికి కూడా ఏంటి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా నిజంగా అదొక వరం లాంటిది. దేవుడు అనేవాడు అందరికీ ఎటువంటి వరాన్ని ఎవరు
అటువంటి వరాన్ని ఇవాళ మా మేనమామ గారికి ఇటు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఏంటి ఎంతో ఆనందోత్సాహంతో ఉన్న ఈ కుటుంబ సభ్యులందరికీ అలాగే మా మేనత్త గారైన నిమ్మగడ్డ సోమలమ్మ గారికి నేను శతకోటితో తెరచు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇవాళ ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉంటారో ఇవాళ తల్లిదండ్రులని ఎక్కడో తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసి వృద్ధులాశ్రమంలో పడేసి ఇవాళ తల్లిదండ్రులు రాసి రంపాలు పెట్టే కూతుర్లు కానీ కొడుకులు కానీ ఉన్న ఈ కాలంలో ఏంటి ఒక మాతృమూర్తి యొక్క పడ్డ కష్టానికి ఆమె ఇచ్చిన భవిష్యత్తుకి ఆమె పడ్డ శ్రమకి ఈరోజు తన బిడ్డలని ఎంతో ఉన్నత స్థానంలో చూడాలని ఆమె పడిన ఆ రోజు పాత రోజుల్లో ఎటువంటి దారి తీరు తిన్ను లేని రోజుల్లో ఏంటి మరి ఆ రోజు కష్టపడి కాయ కష్టం చేసి పొలం పనులు చేసి ఆమె ఆ బిడ్డలు పెంచి వాళ్ళ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళిన ఆ యొక్క మాతృమూర్తికి ఇటువంటి ఘనమైన సత్కారం చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఈరోజు మా యొక్క రేపాకుల కుటుంబం అనేది ఇక్కడ ఉంది అంటే అది నిజంగా మా కుటుంబానికి మా మేనత్త గారైన నిమ్మగడ్డ స్వామిలమ్మ గారు పెట్టిన భిక్ష అయితే ఏంటి ఈరోజు ఆమె కానీ లేకపోతే మా కుటుంబం లేదు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళు ఈమె పెద్దది ఇద్దరు అన్నదమ్ములు మొత్తం వీళ్ళు తోడపుట్టుల అన్నదమ్ములు కూడా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే తన యొక్క అత్తగారింటిని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ తోబుట్ల కోసం వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి పేరెంటాలు చేసి వాళ్ళ యొక్క బాగోగులు చూసి ఇవాళ మా యొక్క కుటుంబాన్ని నిలబెట్టిన ఆ మాతృమూర్తికి సరస్వంచి పాదాలను చేతులు. ఆ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ కూడా ఆనందోత్సవాలతో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మా మేనమామ గారైన నిమ్మగడ్డ రామేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.